హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అగ్రిబర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటే ఇది మన కామన్ రొటీన్ రొట్ట డైలాగు. ఈ డైలాగ్ అయితే ఆపలేను, ఆగదు అంటే ఆగదు ఆగదు ఆగలేదు అన్నట్టు మనం ఆ డైలాగ్ని ఆపలేము. ఇప్పుడు మనం ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే పాయసం రెసిపీ మాకు తెలీదా చా అని అనుకోకండి. ఏంటంటే మీకు తెలుసు, బట్ నేనేంటంటే ఒక పార్సిల్కి లైక్ మనం ఒక 250 ml పాయసము మనం కిచెన్లో పెట్టుకుంటే దాన్ని ఎంత క్వాంటిటీ వేయాలి, దాని ప్రైస్ ఎంత తీసుకుంటే మనకి ఆ పార్సల్కి సరిపోయేంత వస్తుంది, దాంట్లో ఏంటి అనేది క్లారిటీగా నేను ఇప్పుడు చెప్తాను. అందుకోసమే నేను ఈ వీడియో. మీకు అందరికీ పాయసం చేయడం తెలుసు, అది నాకు తెలుసు, బట్ నేనేంటంటే ఒక పార్సల్కి సరిపోయేంత ఎంత క్వాంటిటీ వేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. పాయసం రెసిపీ కూడా పెడతాను, బట్ నేను క్వాంటిటీ అనేది చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. ముందుగా ఆ రెసిపీలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీకు క్లౌడ్ కిచెన్ డీటెయిల్స్ కావాలన్నా, అలానే మీకు ఫస్ట్ లెసన్స్ వెండర్ డీటెయిల్స్ కావాలన్నా నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూసేసేయచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లౌడ్ కిచెన్ డీటెయిల్స్ అయితే నేను వెనకాల ప్లేలిస్ట్ ఎండ్ స్క్రీన్లో వేస్తాను, మీరు వెళ్ళి చూసేయచ్చు. ఓకేనా, లెట్స్ గో. పాయసం. సో ముందుగా మనం దానికోసం కొత్త పెనమును తీసుకున్నాం. కొత్తదేం లేదు, ఇది పాతదే. దీంట్లో నేను ఫ్రైయింగ్ ప్యాన్ దోశ ప్యాన్ ఒకటి వాడతాను. దీనిపైన వెతిపెట్టిన, ఈరోజు దింపిన. స్వీట్ చేద్దామనేసి డిసైడ్ అయిపోయి కొత్త దాంట్లో స్వీట్ చేస్తున్నా. ఇప్పుడు మనం కరెక్ట్గా ఒక పార్సల్కి కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి అని అంటే బట్ చూడండి, జనరల్గా మనం పాయసం అన్నది మాక్సిమం ఎంత తీసుకుంటారంటే 250 ml ఉంటుంది, లేదంటే 400 ml ఉంటుంది, 500 ml ఉంటుంది. ఇది వచ్చేసి 250 mlకి సరిపోతుంది. ఇది 250 ml కంటైనర్. ఇది వచ్చేసి 500 grams కంటైనర్. దీంట్లో 400 ml పాయసం సరిపోతుంది. మనకి 500 ml కావాలంటే అది 500 ml. అది దాని ప్రైస్, దాని క్వాంటిటీ నేను ఇప్పుడు ఈ వీడియోలోనే చెప్తాను. ఇది వచ్చేసి 250 ml. దీని ప్రైస్ వచ్చేసి మనం 150 నుంచి 200 వరకు పెట్టుకోవచ్చు. అంటే మీకు అక్కడ మీ ఏరియాలో ఎంత ప్రైస్ ఉందో చూసుకోండి. నేనైతే నా సజెషన్ ఏంటంటే 150 నుంచి, అంటే 150 అంటే 149, 169, 179 అలా పెట్టుకొని 199 వరకు పెట్టుకోవచ్చు మీ ఏరియాలోని బట్టి. 250 ml. ఇది వచ్చేసి 400 ml వస్తుంది. దీంట్లో వచ్చేసి మనం దీని ప్రైస్ వచ్చేసి సేమ్. దీని ప్రైస్ నేను 180 నుంచి 250 వరకు సజెస్ట్ చేస్తాను. 180 నుంచి 250 వరకు సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఆ ప్రైస్ అలానే ఉంటుంది మిగతా రెస్టారెంట్లో పోల్చుకుంటే. బట్ మనది ఇంకొంచెం తక్కువ పెట్టుకోవాలి కాబట్టి అట్లా 20 రూపీస్ 30 రూపీస్ తక్కువ పెట్టుకోండి. ఇది వచ్చేసి 150, ఇది వచ్చేసి 180 బేసిక్ ప్రైస్ స్టార్టింగ్. మినిమమ్ మ్యాక్సిమం వచ్చేసి 199, 249. చూడండి, దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు దీనికి సరిపోయేంత పాయసం నేను చెప్తాను. ఈ రెండింటికి కాదు, ఒక్కొక్క దానికి ఎంత సరిపోతుంది అనేది. ఇప్పుడు ఫర్ సపోజ్ 250 ml అనుకోండి, నేను ఎప్పుడు చూపించే కొలత గ్లాసే చూపిస్తాను మీకు. సో మనం ఎప్పుడు తీసుకునే టీ గ్లాసు, ఈ టీ గ్లాసు చూడండి, ఈ టీ గ్లాస్తోనే నేను ఎప్పుడు కొలత చూపిస్తాను కదా, అదే గ్లాస్తో నేను కొలత చెప్తున్నాను. మనకు 250 ml పాయసం రావాలంటే ఈ గ్లాస్లో 3/4 భాగం సేమియా తీసుకోవాలి, లైక్ 3/4. ఎందుకంటే 3/4 సేమియా తీసుకోవాలి, అలానే 1.5 గ్లాసు పాలు తీసుకోవాలి, అలానే 1 నుంచి 1.5 వరకు చక్కెర తీసుకోవచ్చు. అది స్వీట్నెస్ని బట్టి. ఇది వచ్చేసి 250 mlకి ఈ టీ గ్లాస్తోని, చిన్న టీ గ్లాస్తోని మనం 3/4 భాగం సేమియా తీసుకోవాలి. అది సేమియా మీరు ఎనీ బ్రాండ్ ఏదైనా వాడుకోవచ్చు. నేనైతే ఎంటీఆర్ వాడుతున్నాను, ఎందుకంటే తక్కువలో వస్తుంది. నాకు ఎంత అంటే 800 grams, ఒక్కొక్కసారి 49 వస్తుంది, ఒక్కొక్కసారి 59 వస్తుంది, ఒక్కొక్కసారి 69 వస్తుంది. అలా నేను తిరుగుతూ ఉంటాను షాపులో, అందుకే ఏ షాప్లో తక్కువ ఉంటే అక్కడ తీసుకుంటాను. ఒక 3 షాపులు ఉన్నా, 3 షాపులకు ఏడు తక్కువ ఉంటే ఆడ తక్కువ తీసుకుంటాను. 250 mlకి ఈ గ్లాస్తోని 3/4 భాగం వేసుకోవాలి. అలానే 400 ml అనుకోండి, ఈ గ్లాస్తోని 1.5 గ్లాసు సేమియా తీసుకోవాలి. కొంచెం ఎక్కువైనా ఇంట్లో తినేయచ్చు, నో ప్రాబ్లం. బట్ ఎగ్జాక్ట్గా మనకి దానికే కావాలి అని అనుకుంటే దీంట్లో 1.5 గ్లాస్ వరకు సేమియా తీసుకోండి. ఓకేనా? 400 ml అయితే 1.5 గ్లాసు, 250 ml అయితే 3/4 భాగం, 3/4 గ్లాసు. చూడండి, లేదంటే ఇట్లా లెక్క పెట్టుకోండి. 250 ml అయితే ఇంతనే, ఆ గ్లాస్ గీత ఎంతవరకు ఉందో అంతా. 400 ml అయితే ఫుల్ 1.5. సో అది ఇప్పుడు మనం పాయసం రెసిపీలోకి వెళ్ళిపోదాము. మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను దాన్ని ఏం జూమ్ పెట్టట్లేదు, బట్ నేను ర్యాండమ్గా చేస్తున్నాను. నేను ఇప్పుడైతే ఈ గ్లాస్తో నేను కొలత తీసుకుంటున్నా. ఫస్ట్ అయితే మనం జీడిపప్పులు వేయించుకునేద్దాం. జీడిపప్పులు, కిస్మిస్ అది మన చాయిస్ కాబట్టి ఎంతైనా వేసుకోవచ్చు. ఆయిలే వేయను నేను. సో ఇప్పుడు ముందుగా మనమైతే స్టవ్ వెలిగించేసుకొని పెనం పెట్టేసుకోవాలి.
ఏదైనా సరే షుగర్ ఇది దీంట్లో ఎప్పుడు మనం కారం వండంది యూజ్ చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే ఇట్లా స్వీట్ పాయసం అలా చేయాలనుకోండి, ఒక గిన్నె సపరేట్గా దానికే పెట్టాను, అంటే దాంట్లో అది మాత్రమే చేయాలి అన్నట్టు, స్వీట్కి మాత్రం బేసికల్గా. ఎందుకంటే దానివల్ల మనకు స్వీట్ చెడిపోయే ఇది ఉంటుంది, టేస్ట్ కూడా మారిపోతుంది, పాలు ఇరిగిపోతాయి. కొలిపవరేతో మనం ఇప్పుడే కట్ చేసి డబ్బాలో పోసిన ఎంటీఆర్ వెర్మిసెల్లి, సేవియా వెర్మిసెల్లి కుకింగ్ డైరెక్షన్, ఉప్మా వెజిటేబుల్ పలావ్ పాయసం అంట. 6 cups of bottle roasted vermicelli, cook for 8 minutes, add 3/4 cups sugar. బూంగ్లే. సో మనకి ఇప్పుడు స్టవ్ అయితే వేడెక్కిపోయింది. స్టవ్ వేడెక్కలేదు, స్టవ్ మీద ఉన్న పెనం అయితే వేడెక్కింది. ఇప్పుడు నేను ఇంట్లో కాబట్టి గీ ఎక్కువ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేస్తున్నా. ఆయిల్ అంటన్నా గీ వేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ గీ వేసేసి మంట సిమ్లో పెట్టేసుకొని ఫస్ట్ అయితే మనం జీడిపప్పులు వేయించుకున్నాం. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫస్ట్ జీడిపప్పులు వేయించుకుందాం. జీడిపప్పులు మీ చాయిస్ అండి, మీరు ఎంతైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక 20 ఇట్లా హాఫ్ 2 పలుకులుగా ఉన్నాయి కదా వాటిని వేస్తున్నా. ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా, ఫస్ట్ రికార్డ్ అవుతుందో లేదు చూద్దాం. యాక్చువల్లీ ఒకసారి ఏమైందంటే వీడియో మధ్యలో కాల్ వచ్చింది. నేను మామూలుగా ఫ్లైట్ మోడ్ పెడతాను ఒక ఫోన్, ఆ ఫోన్లో ఏమైందంటే ఆ రోజు ఫ్లైట్ మోడ్ పెట్టడం మర్చిపోయినా, వీడియో మొత్తం బిస్కెట్ అయింది. నేను అని వాగేస్తాను పెట్టుకునేసి బ్యాక్ కెమెరా పెట్టేసి. మనకి జీడిపప్పులు కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత, డ్రై రోస్ట్ కాదు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మనకు కిస్మిస్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నవి. మీకు ఈ టిప్స్ నేను కొన్ని చెప్తాను, ప్యాకింగ్ టిప్స్. దీంట్లో పాయసంకి ఎలా ప్యాక్ చేయాలనేసి, అంటే వాళ్ళకి ఓపెన్ చేయగానే వావ్ సూపర్ అని అనిపించేటట్లు. ఇప్పుడు మనకి వేగిపోయినాయి కదా, తీసేసుకున్నాం. వావ్ సూపర్, మీరు ఎలా చేశారు అన్నట్టు నేను ఇప్పుడు టిప్ చెప్తాను. గోముగోడు బాబాయ్. ఇప్పుడు నేనైతే ఇంట్లో తినడానికి కాబట్టి ఈ గ్లాస్తో చేస్తున్నాను, ఎందుకంటే నేను పాలు కొలత దీంట్లోనే వేస్తాను, ఈజీగా ఉంటుంది. ఒకటి, రెండు, దీంతో రెండు ఏమంటారు 2 గ్లాసులు సేమియా వేసాను. వీటిని బాగా రోస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ కొంచెం పాటికి మనం కెమెరా ముందర పెట్టుకొని వీడియో చేసుకుందాం. సో మనం ఫస్ట్గా నెయ్యి, ఇందాక మనం జీడిపప్పులు వేయించుకున్నాం కదా, దాంట్లోనే ఫస్ట్ వాటిని వేయించుకున్న తర్వాత తీసేసుకొని 2 కప్పులు అయితే నేను సేమియా వేస్తున్నా. ఈ గ్లాస్తో నేను తీసుకున్నా ఇంట్లో కాబట్టి. నేను మామూలుగా మీకు మెజర్మెంట్ చెప్పాను కదా, ఆర్డర్లకు అయితే ఆ గ్లాస్తో తీసుకోండి. ఇది ఇంట్లో వండుకోవడానికి కాబట్టి ఇది తీసుకున్నా. 2 గ్లాసెస్ నేను సేమియా వేసాను. వీటిని బాగా వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేదంటే మీకు బాగుండదు. ఇప్పుడు దీనికోసం ముందుగా మనకు పాలు అన్నవి వేడిగా ఉండాలండి. చూడండి మనకు ఆ పాలు వేడిగా లేవు, ఇలా పట్టుకుంటే మనకు పాలు వేడి తగలాలి. వేడిగా లేవు కాబట్టి నేను పాలు కూడా పక్కన పెడతాను. నా సజెషన్ ఏంటంటే ఫుల్ క్రీమ్ మిల్క్ కాకుండా నార్మల్ సెమీ క్రీమ్ ఉంటుంది కదా, ఆ పాలు యూస్ చేస్తే బెటర్. బట్ నేను ఇక్కడ నందిని మా ఫుల్ క్రీమ్ మిల్కే 26 రూపీస్ దొరుకుతుంది కాబట్టి నేను అవే వాడతాను అన్నిటికీ. ₹27 అంటే దాంట్లో 26కి వచ్చిందని. నేను ఆ పాలు పక్కనే కాస్తున్న పాలు ప్లస్ ఇక్కడ సేమియా. మనకి సేమియా ఎలా వేగాలి అంటే ఇట్లా కొంచెం చూడండి ఈ రకంగా ఉండాలి. అంటే
పలుకు పలుకుగా కొంచెం గట్టిగా తెల్ల తెల్లగా అయిపోతుంది లోపల. ఈ విధంగా తెల్ల తెల్లగా అయినప్పుడు మనకి సేమియా ఆల్మోస్ట్ వేగిపోయినట్టు. చిన్న చిన్న సజెషన్సే, పెద్ద పెద్దగా ఏమీ లేదు. ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ కదా, మీకు నార్మల్గా అయితే సేమ్ పాలే వేసుకోండి. నేను ఫుల్ క్రీమ్ వాడుతున్నాను కాబట్టి నేను మళ్ళీ దాంట్లో నీళ్ళు కలపను. ఇది కాఫీకి మేము అవే వాడతాము. ఇప్పుడు దీంట్లో వేడి పాలు ఒక గ్లాస్ వేస్తున్నాం కదా, చేయగలుగుతాము. వేడి పాలు 1.5 గ్లాస్ ఇవి వేసుకోండి ఫుల్ క్రీము. దీంట్లో కొంచెము ఒక మిగతా 3/4 భాగం వాటర్ కలుపుకోండి. ఒక్క నిమిషం ఇది కలిపెట్టేసి కొలత చెప్తాను. కొత్త పెనంలో పాయసం. నేను స్వీట్స్కి సపరేట్గా పెట్టేసుకుంటానండి గిన్నెలు. మళ్ళీ వాటిలో స్వీట్ తప్ప ఇంకేం చేయను. దీన్ని అయితే మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్గా కుక్ చేసుకుందాం. నేనైతే మూత పెట్టేసి కుక్ చేస్తాను, కొంచెం త్వరగా ఉడుకుతుంది అనేసి. గ్యాస్ సేవింగ్ టిప్స్. నేను కొలత ఎట్లా అంటే, బాగా వేడిగా మరుగుతున్న పాలు వచ్చేసి దీంతో 1.5 గ్లాస్ వేసాను. బాగా మరుగుతున్న పాలు ప్లస్ 1 గ్లాస్, కంప్లీట్గా 1 గ్లాస్ వచ్చేసి మామూలు వాటర్ పోసిన. 1.5 గ్లాస్ వచ్చి వేడి పాలు, అలానే ఒక ఫుల్ గ్లాసు మామూలు నీళ్లు పోసేసి ఉడకబెట్టేస్తున్నా. దీంట్లో ఇంకా కొంచెం టిప్ ఉంది, నేను లాస్ట్లో చెప్తాను. చూసాడంటే మనకు గీ స్మెల్ కొడతా ఉంది. అంటే మీకు కనపడదు కదా దాంట్లో కెమెరాలో, నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు మనము ఇది ఆల్మోస్ట్ సగం కుక్ అయిపోయింది కదా, ఇది ఆల్మోస్ట్ మనకి సగము ఇదైపోయింది. సేమియా అన్నది సగం వరకు కుక్ అయిపోయింది. అదేంటి పాలు లేవనుకోవద్దండి, పాలు వస్తాయి. ఇప్పుడు 2 యాలకలు దంచి వేసుకుందాం. ఎలకలే 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 లేదు, నేను ఎలకలే వేస్తా. ఖాళీ ఎలకలు దంచుకోవడానికి ఒక చిన్నది దోసుకోవాలి. ఇప్పుడు 2 ఎలకలు దీంట్లో వేస్తున్నా. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ సేమియా అన్నది కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఏ గ్లాస్తో అయితే పాలు సేమియా తీసుకున్నామో దాంతోనే 1.5 వరకు వేస్తున్నా. మీరు కావాలనుకుంటే 2 వేసుకోండి. సరే, మా ఇంట్లో వాళ్ళు కొంచెం షుగర్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం 2 గ్లాసులు షుగర్ వేస్తున్నా. ఫస్ట్ ఈ చక్కెరని కంప్లీట్గా కరగనిద్దాం. కరెక్ట్గా ఒక 6 నుంచి 7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికితే సరిపోతుంది. మనకు సేమియాలు అన్నవి ఉడికిపోతాయి. మనకి ఇక్కడ చక్కెర అన్నది ఆల్మోస్ట్ కరిగిపోయింది కదా. ఇప్పుడు నేను చెప్పే టిప్ ఏంటి అని అంటే, ఇప్పుడు దీంట్లో మనం పాలు పోసుకోవాలి, వేడి పాలు. అంటే మనకు కంప్లీట్గా పాయసము అంటే సేమియా ఉడికిపోవాలి ప్లస్ షుగర్ కూడా కరిగిపోవాలి. అప్పుడు మనము ఈ మామూలు పాలు ఆల్రెడీ వేడిగా ఉంటాయి కదా, ఆ పాలను పోసుకోవాలి. ఈ పాలను ఇలా పోసుకోవడం వల్ల యూజ్ ఏంటి అని అంటే, మనం చాలా సేపు అంటే చల్లారిపోయిన తర్వాత కూడా మనకు పాయసం అనేది గట్టి పడదు, ఇలానే చిక్కగా ఉంటుంది, నీళ్ళగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇది ఎలా ఉందో, ఇది ఒక 2 గంటల తర్వాత కూడా ఇలానే ఉంటుంది. అదే దీంట్లో సీక్రెట్ టిప్పు. అంటే మనం ఇప్పుడు
ఇప్పుడు మీరు ఎక్కడికన్నా వెళ్తున్నారు, ఎవరికన్నా బాక్స్ కట్టివ్వాలి, అలాంటి టైంలో ఏం చేస్తారంటే ఇలా చేశారనుకోండి, చాలాసేపటి వరకు మీకు పాల్లాగానే ఉంటాయి, సేమియా లాగానే ఉంటుంది, ఎక్కడ గట్టిగా అవ్వదు. ఇప్పుడు మనము పాయసం అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే సర్వ్ చేసేసుకుందాం. జీడిపప్పులు కిస్మిస్ ఎక్కడ వేశారు, వేయలేదు అని అంటే ఇప్పుడు వేసి చూపిస్తా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇది మనం ప్యాక్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ దీంట్లో ప్యాక్ చేస్తున్నాం. అప్పుడు ఏం చేయాలి అని అంటే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ పైన వేయండి. పైన ఈ విధంగా వేస్తే పైననే జీడిపప్పు కిస్మిస్ కనపడతాయి. ప్లస్ ఇంకొకటి, ఇది నేను ప్యాకింగ్ మెటీరియల్ టిప్ అదే పాయసం ప్యాకింగ్ టిప్ చెప్తున్నానండి. పైన లైట్గా ఈ విధంగా 4 చుక్కలు నెయ్యి చల్లండి. 4-5 చుక్కలు నెయ్యి వేయండి. నెయ్యి వేసి అప్పుడు ప్యాక్ చేసేసారనుకోండి, ఇప్పుడు కస్టమర్కి అక్కడ వెళ్ళినా కూడా మనకు డెలివరీ అయిన తర్వాత కూడా పైన నెయ్యి తేలుతూ కనిపిస్తుంది, ప్లస్ జీడిపప్పు కిస్మిస్ అవన్నీ పైన కనిపిస్తాయి. చూడంగానే ఒక అట్రాక్షన్ లుక్ కనిపించి సాటిస్ఫై అవుతారు అనమాట. అప్పుడు మనకి ఈజీగా 1 స్టార్ 2 స్టార్ కాకుండా 5 స్టార్ రేటింగ్ వస్తుంది. చూడండి, మనం ఇట్లా ఇప్పుడు కలిపెట్టినా కూడా పైన ఎల్లో ఇష్గా నెయ్యి కనపడుతుంది. మనం నెయ్యి కొంచెమే వేసాం స్టార్టింగ్లో, బట్ పైన చూస్తే మనం నెయ్యి పోసి ఉడికించినట్టు ఉంటుంది. ఇదే దీంట్లో టిప్. మ్యాక్సిమం రెస్టారెంట్ వాళ్ళు చెప్పరు, ఇది నా పర్సనల్ టిప్స్ అనమాట. చూసారా, ఎక్కడ చూసినా మనకు జీడిపప్పులు కనిపిస్తున్నాయి, కిస్మిస్ కనిపిస్తుంది, నెయ్యి కనిపిస్తుంది, పాయసం కనిపిస్తుంది, పాలు కూడా నీళ్ళగా. చూడండి, మీకు టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పాయసంని టేస్ట్ అయితే చేసేద్దాం. నాకు కిస్మిస్ ఇష్టం, సో అందుకే కిస్మిస్ తీసుకున్నాను. ఇప్పుడు అబ్బా, ఆ నెయ్యి ఫ్లేవర్ తెలుస్తూ ఉంది, వేడిగా ఉంది. ఆహాహా, అబ్బబ్బబ్బా సూపర్ ఉంది కదా. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, అదిరిపోయింది కదా. చేసుకొని తినేసుకోండి మీ ఇంట్లో మీరు చేసుకొని తినేసేయండి. నేను చెప్పాను కదా టిప్పు, ఆ టిప్స్తో యూజ్ చేసుకొని పడా చేసుకోండి. అది ఇవాళ మన రెసిపీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. మీకు హై పాయింట్లు కనిపిస్తే, నా వీడియో మీకు నచ్చితే హై పాయింట్లు ఇవ్వండి. ఓకేనా? బాయ్. హంగ్రీ బర్డ్స్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఓయ్ని ఆఫ్ చేయి. తినరా, లైట్ ఆఫ్ చేసిన, ఫ్లాష్ ఆఫ్ చేసిన. బాగున్నావు, నీకేమ్రా అరడుగులు అందగాడు. పర్వాలేదంటారా, తినొచ్చంటారా? ఒరే పరువు తీయగాకురా. ఎందుకైనా మంచిది, బ్యాంకులో 2 రూపాయలు ఉంది, అది మీరే తీసుకొని జాగ్రత్తగా. ఎవరక్కడ నా గుర్రాన్ని తెప్పించండి. నా రాణి ఏమిటి చేపలు పడుతుంది. ఎట్లుందిరా? బాగుందా? సూపర్ ఉంది. 1.5 ఏజ్ ఉంటే సరిపోయిండు. వెనకాల పోయి చక్కర అటు తిరిగి నేను మా బాబాయ్ మీద పడతా. మా ఇంట్లో ఎలకుంది, దాన్ని కొత్తగా ఇంకో పేరు కూడా పెట్టిన, గండు పిల్లి, దాని మీదే పడతా.